audio jungle. లోపల రాగానే భయం వేసింది, బాంబులు పెట్టడం ఇవన్నీ. నాకు ఇంత ప్రేమపూర్వకమైన స్వాగతం పలికిన ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, బీవీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ఎన్ని కాలేజీల సముదాయానికి, ఇంతమంది విద్యార్థులకి, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంత ఘనమైన ప్రేమపూర్వకమైన స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జనరల్గా నేను ఎప్పుడు చిన్నప్పుడు మా అక్క డ్యాన్స్ చేస్తుంటే ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళి, తర్వాత ఇప్పుడు వెళ్ళాం, ఇదే రావడం. నాకు ఫస్ట్ టైం అనిపించింది సెక్యూరిటీ బయట, నాకు చాలామంది అమ్మాయిలు కూడా కావాలనిపించింది నెట్టడానికి, మిగతా అమ్మాయిలు నెట్టడానికి. సో నాకు అలాగే ఈ సంస్థ స్థాపించిన పెద్దలు శ్రీ బివి రాజు గారు, కీర్తిశేషులు బివి రాజు గారికి, వారి మన దివంగత శ్రీ సీతమ్మ గారికి మనస్ఫూర్తిగా వారికి వారు స్థాపించిన ఈ కాలేజ్ ఈ స్థాయిలో ఉండటం, నేను భీమవరంలో ఈ స్థాయిలో ఒక ఇంత అడ్వాన్స్డ్గా ఒకటి ఉంటుంది, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది నేను కల్లో కూడా ఊహించలేను, అంత అద్భుతమైంది. అలాగే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న శ్రీ చైర్మన్ శ్రీ విష్ణురాజు గారికి కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ రోజున ఏదో స్పీచెస్ ఇవ్వడానికి రాలేదు. యాక్చువల్ నాకు ఇలా ప్రోగ్రామ్ ఉంటుంది, నేను వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు నాకు తెలియదు, బలవంతంగా నన్ను ఇక్కడ హైజాక్ చేసి తీసుకొచ్చారు మన వాళ్ళందరూ ఇక్కడ. సో పొద్దున్నే చెప్పారు, ఇట్లాగే మిమ్మల్ని ఎవరు పిలిచారు, మేము ఫిక్స్ చేసామంటే నేనేమన్నాను, ఎవరిని నేను వస్తారేమో అనుకున్నాను, కానీ నేను తీసుకెళ్తాను, ఇట్లా హైజాక్ చేసి తీసుకెళ్తారు, కిడ్నాప్ చేస్తారు అనుకోను. నాకు అర్థమైంది ఏంటంటే మన కాలేజీలో FM రేడియో కూడా ఉందనేది నాకు అర్థమైంది. రైట్, అంటే గోదావరి జిల్లాలో ఇంత అడ్వాన్స్డ్గా ఉంటుంది, ఒక FM రేడియో ఉంటుంది అనేది నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నాకు మన వాళ్ళందరూ ఏదో వచ్చి లిస్ట్ ఇచ్చారు నాకు, నన్ను మామూలుగా స్పీచ్లకి రాసుకొని మామూలుగా చాలా పాయింట్స్ రాశారు అందరూ, ఏదో కూర్చొని మీరు అందరూ చాలా అడిగారంటే ఎంతో ఒక 20 దాదాపు 28 ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర, అందరూ చాలామంది తీసుకొని. మీరు అడుగుతారా? వాళ్ళు అడుగుతారా? ఓకే, షూర్. నేనేదో స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, జస్ట్ మేబీ విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. అంటే నాకు తెలిసింది చాలా తక్కువ, నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. నాకు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.